మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవైంది. ఈ రోజు పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ మరోసారి ఫిర్యాదు చేయబోతున్నారు. పార్టీ కోసం తెచ్చిన జనరేటర్స్ లో డీజిల్ లో మంచు విష్ణు ఆయన మనుషులు పంచదార కలిపారని మనోజ్ ఆరోపిస్తూ ఉన్నాడు. దీంతో తన ఫ్యామిలీ భయభ్రాంతులకు గురైందని చెప్పారు. కేక్ వంకతో విష్ణు అతని మనుషులు ఇంట్లోకి వచ్చి హడావుడి చేశారన్నారు. ఈ గొడవకు సంబంధించి పోలీసులకు అన్ని ఆధారాలను ఇస్తానని మనోజ్ చెప్తున్నారు. మరోవైపు మోహన్ బాబును విచారించాలని పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటే ఆయన తిరుపతికి వెళ్ళినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చూస్తూ ఉన్న మంచు ఫ్యామిలీలో ఇంకా గొడవలు సద్దుమరిగినట్లుగా కనిపించట్లేదు. వారం గడుస్తూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త టర్న్ తీసుకుంటుంది. ఏంటి కండిషన్ అక్కడ? అనుశ్రీ, ఇవాళ పహాడీ షరీఫ్ పోలీసులకి మంచు మనోజ్ ఫిర్యాదు చేసేందుకు వెళ్ళనున్నారు. ఏదైతే ఆదివారం రాత్రి పార్టీ నిమిత్తం కూడా కొన్ని జనరేటర్స్ని తీసుకొని వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయం, ఒకవైపు మంచు మనోజ్ లేరు, భూమా మోనిక కూడా లేకపోవడంతో కేకు వంకతో ఇంటికి వెళ్ళిన మంచు విష్ణు తన అనుచరులు కలిపి అక్కడ జనరేటర్స్లో ఏదైతే పంచదార వేశారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, రాత్రి కరెంటులో హెచ్చుతగ్గులు వచ్చాయి, మమ్మల్ని హత్య చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని పహాడీ షరీఫ్ పోలీసులకి సబ్మిట్ చేస్తానని కూడా చెప్తున్నారు. అయితే నిన్న పహాడీ షరీఫ్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంది. ఇవాళ చేస్తాను. ఇవాళ ప్రస్తుతం అయితే మంచు మనోజ్ ఆలగడ్డకు వెళ్ళినట్టు కూడా తెలిసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక పహాడీ షరీఫ్ పోలీసులకు పూర్తిగా ఏం జరిగింది, తన ఇంటిలో ఏం జరుగుతుంది, మంచు మనోజ్కి సంబంధించిన బౌన్సర్స్ని అందరినీ వాళ్ళ మనుషులను కూడా బయటికి పంపించి వేశారని, మంచు విష్ణు వాళ్ళ అనుచరులు బయటకు పంపించి వేశారంటూ మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా వారికి రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ అయితే రాచకొండ సిపి కమిషనరేట్ ముందు కూడా ఎటువంటి గొడవలు సంవత్సరం వరకు చేయనంటూ కూడా ఒక బాండ్ కూడా రాయడం జరిగింది. ఆ బాండ్ ప్రకారం కూడా నడుచుకోవాలంటూ కూడా రాచకొండ సిపి తెలిపిన పరిస్థితి. మరోవైపు మంచు విష్ణు మాత్రం ఎటువంటి బాండ్ సమర్పించలేదు. అయితే అప్పట్లోనే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుతం ఈ వివాదం నడుస్తూ ఉండడంతో రాచకొండ పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారని తెలియాల్సి ఉంది. ఎందుకంటే మరోసారి ఫిర్యాదు చేస్తే రాచకొండ సిపి ఇప్పటికే ఈ వివాదంలో కొంచెం సీరియస్గా ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మోహన్ బాబు కూడా నోటీస్ ఇవ్వడంతో అతను విచారణకు హాజరు కాకపోవడంతో నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారని తెలియాల్సింది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఇక్కడ లేడు, తిరుపతికి వెళ్లారనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అక్కడ తన గన్ సరెండర్ చేస్తారా, లేకపోతే ఎక్కడికి వచ్చి పహాడీ షరీఫ్ పోలీసుల ముందు హాజరై తన గన్ సరెండర్ చేసి విచారణకు హాజరవుతారా అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంది. మరోవైపు అయితే ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ కేసు అతనిపై నమోదు చేయడంతో పూర్తిగా ఈ కేసు అయితే మలుపులు తిరుగుతూ ఉంది. మరి మోహన్ బాబు విచారణకు హాజరైతే మాత్రం పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుస్మిత.